వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడ నగరం ముంపుకు గురైంది. ఆపరేషన్ బుడమేరు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి ముందుగా ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులతో విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆక్రమణల పాలైన బుడమేరు ప్రవాహక మార్గాన్ని సరిచేసి వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి కిందకు ప్రవహించే పాత ఛానల్ మార్గం విజయవాడ నగరం గుడివాడ నుండి కొల్లేరు మీదుగా వెళ్తుంది. వెలగలేరు, కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండి విద్యాధరపురం, విజయవాడలోని 14, 15, 16 వార్డులకు సంబంధించి గుణదల, రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకు మొత్తంగా 13.25 కిలోమీటర్ల వరకు బుడమేరు ఆక్రమణలకు గురైంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ ఆక్రమణలకు గురైంది. విద్యాధరపురం నుండి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 202 ఎకరాల్లో 70 ఎకరాలు ఆక్రమణకు గురైంది. వీటిలో 3051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరు వాస్తవ విస్తరణ ఎంత, ఇందులో ఆక్రమణలు ఎంత అయ్యాయి అని గుర్తించారు. బుడమేరు దిగువన చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు అండర్ టన్నెల్ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు వెళ్లే 50.6 కిలోమీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయడం, బుడమేరు గట్టును ఎంత మేర, ఎక్కడెక్కడ బలోపేతం చేయాలి, లైనింగ్ విస్తరణ పనులు ఎంత మేర చేయాలో సమీక్షించారు. మరోవైపు విజయవాడ నగరం ఎందుకు మునిగిపోయిందనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. విజయవాడ పాత బస్తీలో ఎక్కువ నష్టం జరగడానికి బుడమేరు ప్రధాన కారణం కాదు. అందులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం కూడా ఉంది. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లను బుడమేరులో కలిపి చేతులు దులుపుకున్నారు. వరదలు వచ్చినప్పుడు అవే డ్రైన్ల నుంచి వరద ప్రవాహం నగరంలోకి సులువుగా వచ్చేసింది. నగరంలో 4-5 చోట్ల ఈ అవుట్ఫాల్స్ బుడమేరులో కలుస్తాయి. వరదలు వచ్చే సమయంలో అక్కడ నీరు లోపలికి రాకుండా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వరద ప్రవాహం సులువుగా నగరాన్ని ముంచెత్తింది.